హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కకే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈరోజు స్టోరీలోకి ఏం జరిగిందో తెలుసుకుందాం. పారిజాతం దీపని ఇంట్లో నుంచి పంపించేందుకు ప్లాన్ వేస్తుంది. తప్పంతా దీప చేసినట్టు అన్నట్టుగా జ్యోత్స్నని రెచ్చగొడుతుంది. అటు కార్తిక్ని జ్యోత్స్నతో నిజం చెప్పకుండా ఆపుతుంది. కార్ డ్రైవ్ చేయలేనప్పుడు తనకు ఒక ఫోన్ చేయొచ్చు కదా అని కార్తీక్ తిడతాడు. ఫోన్ వచ్చిందని వెళ్ళిపోయావు కదా కార్తీక్, నువ్వు అలా వెళ్ళిపోవడం నా ఫ్రెండ్స్ ముందు నాకు ఎంత అవమానమో తెలుసా. నీ మీద కోపంతోనే నేను బాగా తాగానని అంటుంది. కోపంతో మనుషులను చంపేస్తావా అంటాడు. నీకు ప్రేమ విలువ తెలుసా, అంటే నీకు ప్రాణం విలువ తెలుసా అని తిడతాడు కార్తీక్. ఒక మనిషి ప్రాణం పోతే ఆ కుటుంబం అనాథ అవుతుంది. డబ్బులతో కూడా మనం చేసిన సరిదిద్దుకోలేము. ఆ బాధ మన నీడ లాంటిది, దానితో మనం ప్రయాణం చేయడం నరకం అంటాడు కార్తీక్. నీకు ముందే చెప్పాను కాల్ వస్తే వెళ్ళిపోతానని, అంటే రేపు పెళ్ళైన తర్వాత కూడా ఇలాగే వదిలేసి వెళ్ళిపోతావా అని జ్యోత్స్న అంటుంది. జ్యోత్స్న గట్టిగా అడుగుతుంది, నీకు పార్టీలు అంటే ఇష్టం లేదు, నేనంటే ఇష్టం లేదా అని. నేను చిన్నప్పటి నుంచి బావ అనుకున్న, భర్త అనుకున్నా, అది నిన్నే. అంత ప్రేమ నేను నీ నుంచి కోరుకుంటున్నాను కదా, మరి నేను కోరుకుంటున్న ప్రేమ నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావని నిలదీస్తుంది కార్తిక్ని. నువ్వు నన్ను ఎందుకు ప్రేమించలేకపోతున్నావని అడుగుతుంది. నువ్వు నాకు మరదలివే, నాకు ఎలాంటి ఆశలు లేవని చెప్పేస్తాను అని తనే అర్థం చేసుకుంటాను అని అనుకుంటాడు. కార్తిక్ విషయంలో చెప్పబోతుంటే దీప గదిలోకి వస్తుంది. జ్యోత్స్న దీప మొహం కూడా చూడదు. నేను అలా నిజం చెప్పకుండా ఉండాల్సిందే. దీప మాట్లాడుతుంటే జ్యోత్స్న కోపంగా వెళ్ళిపోమ్మని అంటుంది. దీప తీసుకొచ్చిన పాల గ్లాసుని జ్యోత్స్న కోపంగా విసిరి కొట్టేస్తుంది. అది దీప ముందు పడుతుంది. దీప ఇది క్లీన్ చేస్తుంటే కార్తిక్ వద్దని అంటారు. మీరు జాలి చూపిస్తున్నారు, అది నాకు అవసరం లేదని అంటుంది. మీరు నిజం చెప్పడం తప్పు కాదు, కానీ అది జ్యోత్స్న అర్థం చేసుకోవడానికి టైం పడుతుందని కార్తీక్ సంజాయిషి ఇచ్చేందుకు చూస్తాడు. దీప రాకపోయి ఉంటే జ్యోత్స్నకి నిజం చెప్పేసేవాడినని అనుకుంటాడు. దీపని ఇంట్లో నుంచి తరిమేయడానికి ఇంతకంటే మంచి ఛాన్స్ రాదని పారిజాతం అనుకుంటుంది. కార్తీక్ కోపంగా పారు దగ్గరకు వచ్చి అరుస్తాడు. తప్పు చేసిన దాన్ని మందలించకుండా జ్యోత్స్నని ఎందుకు వెనకేసుకొస్తున్నావని అరుస్తాడు కార్తీక్. జ్యోత్స్న నాకు మరదలు మాత్రమే, పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని నువ్వు వెళ్ళి అందరితో చెప్తావా, లేదంటే నన్ను అందరితో చెప్పమంటావా అంటాడు కార్తీక్. ఇంటి పరిస్థితి అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు ఏంటని అంటుంది. పార్టీలో నేను వదిలేసి వచ్చానని, తాగానని అంటుంది. నా వల్లే ఇలా జరిగిందని చెప్తుంది. నాకు ఈ ఫీలింగ్ చాలా గిల్టీగా ఉంది. ఈ ఫీలింగ్ పోవాలంటే అందరికీ నిజం చెప్పాలి. నువ్వు చెప్పలేనని తెలుసు, అందుకే అందరితో నేనే చెప్తానని నీకు చెప్పడానికి వచ్చాను. వినాలని అనుకుంటే రా అంటాడు కార్తీక్. నీ మరదలిని నువ్వే చంపాలని అనుకుంటున్నావా అని పారు గట్టిగా అంటుంది. నువ్వు పార్టీలో లేవని మందు తాగింది, జీవితంలో లేవని తెలిస్తే విషం తాగుతుంది. అది ఎంత మొండిదో నీకు తెలుసు. నువ్వంటే ఎంత ప్రేమో అనేది నీకు తెలుసు. అది అసలే బాధలో ఉంది. ఈ టైంలో ఇది తెలిస్తే అది బతకదు. జ్యోత్స్న బలం బలహీనత రెండూ నువ్వే. ఈ ఇంటికి ఉన్న ఏకైక వారసురాలు. అందరం దాని మీద ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నాం అని సెంటిమెంట్ డైలాగులు కొట్టి కార్తీక్ని ఆపేస్తుంది. పారు మాటలు విని కార్తీక్ కూడా ఆగిపోతాడు. వీలైనంత త్వరగా నిజం చెప్పమని కార్తీక్ అనుకుంటాడు. పెళ్లి చేసుకోనని అనుకున్నాను, కానీ ఇంతటి ఇష్టం లేదని కాదు, తన జీవితం బాగుండాలని నేను కోరుకుంటాను అనేసి వెళ్ళిపోతాడు కార్తీక్. దాని గురించి జీవితం బాగుండాలంటే దాని జీవితంలో నువ్వు ఉండాలని పారిజాతం అనుకుంటుంది. జ్యోత్స్న మంచిది, కానీ మొండిది, ఒకగానొక కూతురు, పైగా ఆడపిల్ల అని అందరికీ గారాబం. జ్యోత్స్న చిన్నపాటి అవమానాన్ని కూడా తట్టుకోలేదు. అనుకున్నది దక్కకపోతే సహించేది లేదు. దానికి ప్రేమ కలిగితే అవతల వాళ్ళు ఇవ్వకపోయినా చనువు తీసుకుంటుంది. దాని మనసు విరిగితే అందనంత దూరం పెడుతుంది. మొహం మీదే మాట్లాడుతుంది. జ్యోత్స్నని మేము చిన్నపిల్లలానే అనుకుంటున్నాం, దాని మాటలు పట్టించుకోవద్దని సుమిత్ర దీపకు చెప్తుంది. నేను చెప్పేది నిజమే, కానీ దానివల్ల తనకి అవమానం జరిగింది. నేను తనని అర్థం చేసుకున్నాను, అందుకే క్షమాపణ చెప్పాను. తను అర్థం చేసుకోవడానికి టైం పడుతుందిలే అంటుంది. పారు జ్యోత్స్న దగ్గరికి వస్తుంది. నువ్వు అమాయకురాలివి కాబట్టి చుట్టూ ఉన్న వాళ్ళను మంచివాళ్ళు అనుకుంటున్నావు. అమ్మని కాపాడిందని ఈ తల్లి కూతుర్లకు ఏమీ లోటు లేకుండా చూసుకుంటున్నావు. కొంచెమైనా విశ్వాసం ఉందా దానికి? అది నీ పరువు తీసేసింది. అది నీ జోలికి వచ్చినందుకు దాన్ని ఏం చేస్తానో చూడు అంటుంది పారు. ఇంతలో తన తప్పు ఏముంది? తాగింది నేను, కారు డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేసింది నేను. తను జస్ట్ నిజమే కదా చెప్పిందని జ్యోత్స్న అంటుంది. జరిగిన దానికి హర్ట్ అయి నేను తన సారీ అంగీకరించలేను.
కానీ తను ఏం తప్పు చేసిందని జ్యోత్స్న అంటుంది. జ్యోత్స్న మనసు విరగ్గొట్టడానికి పారు అనుకుంటుంది. దీప నోరు విప్పకపోయి ఉంటే తప్పు చేశానని నిజం పోలీసులకు తెలిసేది కాదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళేదానిని కాదు. దీప నోరు తెరవకపోతే మీరందరూ అవమానంతో తలదించుకొని వచ్చేదానిని కాదు. మీ అమ్మ దగ్గర నీ పరువు పోయేది కాదు. ఇంతకుముందు నువ్వు బయటకు వెళ్తే మిస్ హైదరాబాద్ వచ్చింది అనేవాళ్ళు. ఇప్పుడు బయటకు వెళ్ళి మందు తాగి మనుషులను చంపింది వచ్చిందని అంటున్నారు. పరువు ప్రాణం పోతే తిరిగి రావు. దీప నోరు విప్పకపోయి ఉంటే నీ పరువు పోయేది కాదు. నీ ప్రాణంగా ప్రేమించే నీ బావ ఏమనుకుంటున్నాడు? నీ బావ మనసు విరిగిపోతే అసలు నిన్ను పెళ్లి చేసుకునని అంటే ఏం చేస్తావని అనేసరికి జ్యోత్స్న ఇక ఆపు అని అంటుంది. ఇవన్నీ ఒక మనిషి నోరు విప్పడం వల్లే వచ్చిందని అర్థమైందా అంటే అర్థమైంది. కానీ నువ్వు గది నుంచి బయటకు వెళ్ళు అంటుంది. పోవాల్సింది నేను కాదు, ఆ దీప. అది పోతేనే నువ్వు మనశ్శాంతిగా ఉండగలవు అని జ్యోత్స్నని పారు బాగా రెచ్చగొడుతుంది. కాంచన వాళ్ళు జ్యోత్స్న గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. దీప నిజం చెప్పకుండా ఉండాల్సిందని కాంచన కూడా అంటుంది. కానీ కార్తిక్ మాత్రం దీప తప్పు లేదని అంటారు. అక్కడితో నేటి సీరియల్ ముగింపు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.